దేవుడి ట్రైలర్ చూస్తుంటే క్యాస్టిజం కనిపిస్తుంది, కల్చర్ కనిపిస్తుంది. ఇమేజ్ వైజ్ చిన్నగా అనిపిస్తున్నా, మేకింగ్ వైజ్ మాత్రం ఒక పెద్ద సినిమా ఇంపాక్ట్ ఇస్తుంది. దేవుడి ఎక్స్‌పీరియన్స్ ఏంటి? దేవుడి చుట్టూ జరిగిన కథలో మనకి కక్షలు ఎంతున్నాయి, ప్రేమలు ఎంతున్నాయో చెప్పడానికి మన టీమ్ ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ రగన్న. సార్ అన్న నువ్వు స్టే స్టిల్ అన్న, ఎప్పుడు అలాగే ఉంటావు. ఏంటి ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుతుంటావు, అట్ ద సేమ్ టైం ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. నువ్వు డల్గా ఉంటావు ఎప్పుడు చూడలే మరి. ఏంటి దేవగుడి అనేది ఏంటి సార్? అది ప్యూర్ కాస్ట్ బేస్డ్ సిస్టమ్ కథే అనుకోవచ్చా రామకృష్ణారెడ్డి గారు? లేదండి, అంటే యాక్షన్ అండ్ యాష భాష రాయలసీమను ఎంచుకున్నాను బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి. దేవుడి విలేజ్ అనేది ఉంది అక్కడ, ఓకే. జమ్మలమడుగు ప్రొద్దుటూరు మధ్యలో ఉంది. సో అదొక రీజన్ దేవుడి పెట్టడానికి. మోరెవర్ ద టైటిల్ నాకు చాలా బాగా అనిపించింది, కథ క్యాప్ట్ అయ్యింది. నెక్స్ట్ అది దేవుడి చుట్టూ తిరిగే కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే ఉంటాయి. ద రిమైనింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆల్ ఓవర్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో కూడా జరుగుతున్న సంఘటనల ఆధారంగానే తీసిన సినిమా. ఏంటండి బేసిక్గా ఇది లవ్ స్టోరీ చుట్టూ తిరిగే కథలో లవ్ స్టోరీ ఉంటుంది. ద ఫ్రెండ్షిప్ ఎమోషన్ వాజ్ వెరీ బిగ్ ఎలిమెంట్. లవ్ స్టోరీ సప్లాట్. లవ్ స్టోరీ ది రీజన్ వాజ్ లవ్ అండి. మేము చిన్నప్పటి నుంచి ముగ్గురు క్యారెక్టర్స్ వాళ్ళకు ఊహ తెలియనప్పటి నుంచి అలా అన్యోన్యంగా ఉంటారు. సో విత్ ఇన్ 5 minutesలో ద బిగినింగ్ చిత్రగారి సాంగ్ తోటి ద క్యారెక్టరైజేషన్ మొత్తం చెప్పేపడుతుంది. ఫస్ట్ 5 minutes ఆల్మోస్ట్ స్టోరీ ఆల్సో విల్ బి రివీల్డ్ విత్ ఇన్ 5 minutes. సో నెక్స్ట్ దట్ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ బ్యూటీ లెవెల్లో అలా వెళ్తూ డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఇంటర్వల్ బ్యాంగ్ ఆ ప్రాణ స్నేహితులు విడిపోవడం, ఆ తర్వాత క్లైమాక్స్లో వీళ్ళు కలిశారా లేదా, అసలు ఉన్నారా లేదా, ఓకే, సంఘటన జరుగుతుంది. సార్ కథ రాసిన తర్వాత కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కాస్టింగ్ సెట్ అయితే సగం పని అయిపోయింది అంటారు, సగం పని కాస్టింగ్తోనే అయిపోయింది అంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని సెలెక్ట్ అనుశ్రీని కానీ అభినవ్ కానీ సెలెక్ట్ చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? అంటే మీరు ఏదైనా ట్రై చేసి వీళ్ళని సెలెక్ట్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడి స్టోరీ మీదనే కాన్సన్ట్రేట్ చేశాను. ఆ స్టోరీలో వచ్చిన ఊహల్లో నుంచి ద బెస్ట్ ఎవరు అనుకున్నాను. ఆ బెస్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న కొద్దిగా నోన్ హీరోస్ ఉన్నారు చాలామంది, కానీ నాకు లిబర్టీ ఉండదండి. బికాస్ ఆఫ్ ఐఎమ్ నాట్ ఏ సీనియర్ డైరెక్టర్. ఓకే. వాళ్ళు కథలో ఆల్మోస్ట్ హీరో 30 minutes కనపడలేదు అనుకోండి, ఓకే. సో వాళ్ళకున్న ఫ్యాన్స్ హర్ట్ అవ్వచ్చు, అప్పుడు నా కంటెంట్ డ్యామేజ్ అవుతుంది. సో నాకు ఎవరు హీరో అంటే ఓన్లీ ద స్టోరీ ఈజ్ హీరో ఫర్ ద. మేకింగ్ వైజ్ చాలా ఇంపాక్ట్ఫుల్గాను లావిష్గా కనిపిస్తుంది, ఒక బిగ్ బడ్జెట్ మూవీ లాగా కనిపిస్తుంది మేకింగ్ వైజ్. కాస్టింగ్ వైజ్ మాత్రం మీరు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ద యూనిక్ క్యారెక్టర్స్ అండి. అంటే ఎవరి ఫ్లేవరు ఈ దేవగుడి క్యారెక్టర్స్ మీద పడకూడదు. అందుకే నేను ద మొనైటీ ఆఫ్ రాయలసీమ విలన్స్ని కూడా తీసుకోలేదు. సో సాఫ్ట్గా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తెచ్చుకున్నాను. సో ఆయన యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దేవగుడి వీరారెడ్డిగా రావడం ఒక బ్యూటీ ఉంటుంది. ఆడియన్స్లో చాలా వర్సటైల్ యాక్టింగ్ చేసే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. వాళ్ళ బ్లడ్లో కులం లేదు కానీ కులం కోసం రక్తం చిమ్ముతారు, అంతేనా మీరు చెప్పింది? సో ఇచ్చాను క్యాప్షన్ అదేనా? సో ఒక ఆ లైన్లో స్టోరీ దొరికేస్తుంది ఆల్మోస్ట్. వాట్ ఈస్ ద కానీ మీరు 80% గెస్ చేయలేరు. ఇట్స్ ఛాలెంజ్ టు అంటే ఎమోషన్ ఆఫ్ ద స్టోరీ, డ్రైవ్ ఆఫ్ ద స్టోరీ దొరికేస్తుంది. దొరకదు, వేరే విధంగా వెళ్తుంది, గెస్ చేయలేరండి. ఓకే. సో ఆల్రెడీ ఒక సీనియర్ జర్నలిస్ట్ మూవీ చూసి నేను ఇది ఉంటుంది అది ఉంటుంది అనుకున్నా, అవి ఏవీ లేవు, డిఫరెంట్గా స్క్రీన్ ప్లే వెళ్ళిందని అప్రిషియేట్ చేయడం. మోర్ ఎవర్ సెన్సార్ బోర్డు కూడా వెరీ ఎమోషనలైజ్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే ఆ ట్రాన్స్ నుంచి రాలేదు. ఓకే. సో రాకుండానే మాతో దాని మీద డిస్కస్ చేశారు ఒక 5 minutes. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్ లాగా అనిపించింది మాకు. అభినవ్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఎలా ఎంటర్ అయ్యో? అక్కడ చూస్తుంటేనేమో ఒక రూత్లెస్ పర్సన్ లాగా అనిపిస్తున్నావు పోస్టర్లో. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? రియలీ ఆపర్చునిటీ రావడమే బిగ్ థింగ్ సార్. నాకు యాజ్ ఏ న్యూ యాక్టర్గా, స్ట్రగ్లింగ్ యాక్టర్గా సార్ లాంటి పర్సన్ దేవగుడి అనే సినిమాకి ఆడిషన్ తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం రియల్లీ ఐఎమ్ లక్కీ. కానీ ఇచ్చినప్పటి నుంచి నేను చాలా పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు అనుకున్నాను, నాకు ఇచ్చిండు బాధ్యత. సో ఎవ్రీడే దాని గురించి వర్క్ చేస్తూ పడుకున్నా తిన్నా లేచినా దేవగుడి 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 అనే ఉంది. ఇప్పుడు దాకా కూడా అదే ఉంది సార్. సో థియేటర్ నుంచి బయటకు వెళ్తే మాత్రం ధర్మ అనే క్యారెక్టర్ చాలా నాటుకుపోవాలని చాలా 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 వర్క్ చేశాను దీని గురించి. మీకేంటి సార్, ఏంటి మీ జర్నీ ఏంటి టువర్డ్స్ సినిమా? ఎలా ఎంటర్ అయ్యారు సినిమా ఫీల్డ్లోకి?
నథింగ్ సార్, డైరెక్ట్లీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఇంట్రెస్ట్ ఉంది మూవీస్ మీద. మీ సినిమాలో ఇంట్రెస్ట్ ఏమైనా కట్టారా సార్ మీ సినిమాలో డైలాగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉండబట్టే ఇంట్రెస్ట్ పెడుతున్నాయి అలా కడుతూనే ఉన్నాం సార్, కడుతూనే ఉన్నాం అలా ఇంట్రెస్ట్ అయితే. ఏంటి అంటే వాట్ ఈస్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా? అంటే అలా ర్యాండమ్గా ట్రై చేస్తున్నావా, లేకపోతే ఇన్నాళ్ళు ట్రయల్స్ తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది? జస్ట్ 12 years అయింది. జస్ట్ 12 years. పోలవరం ప్రాజెక్ట్కి ఉన్నంత ఏజ్. అంటే అలా ఓ ఛాన్స్ రావడానికి అంత టైం పట్టింది. కొన్ని మూవీస్ వచ్చాయి సార్, ఆల్రెడీ చేశాను, అది మధ్యలో ఆగిపోయింది బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. 80% అయిపోయింది. ఓకే. సో బయట అందరూ ఎప్పుడు రిలీజ్ అని అడిగేవాళ్ళు. దాంతో 1 year 6 months డిప్రెషన్లోకి వెళ్ళుండే. ఏంది ఇది ఇండస్ట్రీ ఏంటి అని అసలు అర్థమయ్యేది కాదు. ఫస్ట్ థింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి డెసిగ్నేషన్ ఏంటి తెలుసుకోవడానికే ఒక 3-4 సంవత్సరాలు పోతుంది. ఎందుకంటే అసలు మేనేజర్ ఎవరు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు డైరెక్టర్ని ఎలా మీట్ అవ్వచ్చు, వీళ్ళు ఛాన్స్లు ఎవరు ఇస్తారు, కాస్టింగ్ మేనేజర్ ఎవరు అని ఎవరితో పడితే వాళ్ళతో ట్రావెల్ అయ్యేవాళ్ళం. మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు చిన్నవాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్ అంటే వాళ్ళతో కలిసేవాళ్ళం ఏదైనా ఛాన్స్ వస్తుందేమో. ఓకే. సో ఏ రూట్ ఎలా తెలియడానికే 2-3 years పోయింది సార్ ఇక్కడ. అంటే ఏ ఫీల్డ్లోనైనా ట్రై చేస్తున్న వాళ్ళ మీద ఒక సింపతి ఉంటుంది, కానీ సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్న వాళ్ళ మీద ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. అంటే కంపారిటివ్లీ ఎనీ అదర్ ప్రొఫెషన్, ఎస్పెషల్లీ యాక్టింగ్ వైపుకి వచ్చిన వాళ్ళకి ఆ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ అసలు ఏం చేస్తున్నావు అనే ప్రశ్నకి సమాధానం, ఎప్పుడు అవుతుంది అనే ప్రశ్నకి సమాధానం ఉండదు. ఈ రెండింటి మధ్య ప్రయాణం చేస్తూ ఉండాలి. ఏదో హోప్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు డిప్రెషన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నాకు తెలిసి ఆపర్చునిటీ విలువ నీకంటే ఎవరికి ఎక్కువ తెలియదేమో కదా. అవును. సో ఏం సార్ ఎలా డైరెక్ట్గా అంటే చాలా రేర్ క్వాలిటీ సార్ రామకృష్ణ రెడ్డి గారు. స్టోరీ రాసేప్పుడే అంటే ఈయనెవరు అని ఆలోచించకుండా హీరో క్యారెక్టర్ అవటం అంటే నాకు పరిచయమే త్రూ ఆడిషన్స్లో. ఓన్లీ 1 audition ఆపేసాను. సెకండ్ దేస్ నో. మేబీ ఎంతమందిని చూడాల్సి వస్తుందో అనుకున్నాను. సో ఐఎమ్ పర్ఫెక్ట్లీ కనెక్టెడ్. సో స్టాప్ చేశాను. తెలిసిన తర్వాత మళ్ళీ కొందరిని పిలిచి బెటర్మెంట్ అనడం, ఇట్స్ వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు ఉంటుంది. ఇంకా 14 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ అయ్యేవాడు వస్తాడో, లేకపోతే ఇంకోటి వస్తాడో, లేదా నాకు డైరెక్షన్ చెప్పేటోడు వస్తాడో తెలియదు కదా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటారు. రెండో భయం ఉంటారండి. మొదటి భయం కంటే రెండో భయం ఎక్కువ. అంటే ఎట్లా ఉన్నారంటే రెండో క్యారెక్టర్ ట్రై చేశాను. రెండో క్యారెక్టర్ ట్రై చేస్తే ఎంతసేపు ఫస్ట్ హీరోదే బాగుంది, సెకండ్ లీడ్లో నాకు ఫైట్ ఉండొచ్చు కదా. అసలు ఈ దిక్కే లేని తర్వాత ఒక సినిమా తీలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆప్షన్ ఏంటి? అదే ఇప్పుడు నేను రిస్క్ చేసి కొత్త వాడితో డబ్బులు పెట్టి యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్గా నాకున్న ఇంట్రెస్ట్తో నేను ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఇంట్రెస్ట్ కట్టుకుంటా. ఇంట్రెస్ట్ ఉండి బట్టి ఇంట్రెస్ట్ కట్టుకుంటా. సిచ్యువేషన్లో ఆ సెకండ్ లీడ్ హీరోలు చాలా మంది నేను ఆడిషన్స్ చేశాను అవి. సో వాళ్ళు ఇలా వచ్చి అడిగేవాళ్ళు, సార్ ఆయనకు ఫైట్లో ఏమన్నా నాకు కొంచెం పెట్టండి. అసలు క్యారెక్టర్లు ఇంపార్టెంట్ కదా. మీకు ఎవరైనా డబ్బులు హీరోయిన్ సెలక్షన్ లో మీకు ఎవరైనా డబ్బులు ఆఫర్ చేస్తారా? ఇచ్చారండి. ఇచ్చారా? ఈ మొదటి క్యారెక్టర్ ఈయన సెలెక్ట్ అయినాక. ఓకే. అఫ్ కోర్స్ ఇలాంటి ఆయన సెలెక్ట్ అయ్యి సార్ నా దగ్గర డబ్బు ఉంది పెడతాను సార్ అంటే నేను అఫ్ కోర్స్ వెల్కమ్ చెప్పేవాడినేమో. నాకు ఎందుకంటే క్యారెక్టర్ నచ్చింది కాబట్టి, ఆయన కట్అవుట్ నచ్చింది కాబట్టి. ఓకే. సో నేను ఆ ఉద్దేశంలో ఎవరిని పిలవలేదు, ఎవరిని అడగలేదు. ఇలా ఉంటుందని నాకు నిజంగా తెలియదండి. ఇలా డబ్బులు తీసుకొని చేస్తారని తెలియదు. అసలు సగానికి పైగా నడుస్తుంటాయి కదరా. అసలు నాకు బేసిక్గా తెలీదు. రీజన్ ఏంటంటే దృశ్యకావ్యంలో హీరోని సెలెక్ట్ చేసి తీసుకున్నాను, హీరోయిన్ కూడా ముంబై అమ్మాయిని తీసుకున్నాను, పూణే అమ్మాయి. అయితే త్రూ కాస్టింగ్ మేనేజర్స్ అక్కడ కూడా రామ్ కార్తిక్ ఏమన్నా అంటే నేను నీకు అవకాశం ఇస్తున్నా, నేను రెమ్యునరేషన్ ఇవ్వను, యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ ఓన్ కాస్ట్యూమ్. ద సేమ్ థింగ్ ఈ అబ్బాయి కూడా చెప్పాను, ఆపర్చునిటీ ఇస్తున్నాను, యూ కమ్ విత్ యువర్ ఓన్ కాస్ట్యూమ్, లేదంటే ఐ విల్ సపోర్ట్ యూ. ఓకే. అంటే అవసరాల శ్రీనివాస్ గారు ఒక మంచి మాట చెప్పారు సార్. డైరెక్టర్కి 2 బాధ్యతలు ఉంటాయంట. ఒకటి డైరెక్ట్ చేయటం, 2 ఎవడో డైరెక్ట్ చేయకుండా చూసుకోవటం. సెట్. నాకు భయం లేదు, కానీ నాకు భయం అయితే లేదు, కానీ మనం డైరెక్ట్ చేయటం, మనల్ని ఎవడు డైరెక్ట్ చేసుకోకుండా చూసుకోవాలి. లేకపోతే స్పాయిల్ అవుతుందండి, కంటెంట్ విల్ బి ద స్పాయిల్. మేబీ డైరెక్ట్ చేసి స్పాయిల్ అయిపోతే పర్లేదు. డైరెక్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళు అవతల వాళ్ళ షోల్డర్ మీద గన్ పెట్టి ఫైర్ చేయాలనుకుంటారు సార్. పోతే వాడి పేరు వచ్చింది, వస్తే మనం క్రెడిట్ చేసుకోవచ్చు అని ఉంటుంది.
పోనీ లక్కీగా మీకు 2 సినిమాలు అలాంటి వాళ్ళు దొరకలేదు. నాకు దొరకలేదు. నేను ఆల్రెడీ ఈజ్ సెకండ్ మూవీ యాజ్ అ డైరెక్టర్గా. అవును. సో దృశ్యకాంత్ తర్వాత కాబట్టి కొద్ది గొప్ప ఐడియా ఉంది ఇండస్ట్రీ మీద. మరెవరు ఫస్ట్ శ్రీకాంత్ గారితో ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యాను. సో సంథింగ్ ఐ నో అబౌట్ ఇట్. సార్ చాలా లావిష్గా కనిపిస్తుంది మేకింగ్, కానీ మాకు చేజులు కనిపిస్తున్నాయి, ఫైట్లు కనిపిస్తున్నాయి, రైల్వే గేట్లు గుద్దేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, నాకు ఒక యాక్షన్ సీక్వెన్స్లు కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడైనా సరే మనం కాస్టింగ్ అనేది చాలా కొత్త వాళ్ళతో వెళ్తున్నాము, ఈ కంటెంట్ని వీళ్ళతో అప్లిఫ్ట్ చేయొచ్చు అనే గట్ ఫీలింగ్ ఎక్కడొచ్చింది మీకు? స్టోరీ అండి, స్టోరీలోనే ఉంది. నిజంగా రైల్వే హిట్టింగ్ కలమల నియర్ బై దేవగుడి, జస్ట్ 9 కిలోమీటర్ ఫ్రమ్ దేవగుడి, ఆ కలమల రైల్వే క్రాసింగ్ దగ్గర నిజంగా జరిగింది 30 years బ్యాక్. ఓకే. సో సేమ్ దాని నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాను. అటాక్ అలా నడిచింది. ఓకే. వాంటెడ్లీ గేట్ వేసి స్టాప్ చేసి బాంబు హిట్టింగ్కి వెళ్ళారు. ఓకే. ఇంకా ఇమీడియట్గా ఎస్కేప్ అవ్వాలి, ఫస్ట్ గుద్ది వెళ్ళిపోతారు అనమాట. తర్వాత చూసుకుందామని ముందు ఎస్కేప్ అయిపోవాలి కదా, లేదంటే బాంబ్ బ్లాస్ట్లో చనిపోతారు. సూపర్. అంటే రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అండి. ఇప్పుడు మీకు దాదాపుగా తెలిసి ఉంటుంది, లాస్ట్ టైం అక్కడ మన రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ రాజారెడ్డి, ఆయన రెగ్యులర్గా వచ్చే రూట్ తెలుసు. ఆ వెహికల్ స్లో అవ్వాలంటే రోడ్ బాగలేని జోన్ ఎందుకు ఎంచుకున్నారు. ఇంకా ఒకవేళ స్పీడ్ వెళ్ళిపోతుందేమో అంబాసిడర్ కార్ అని ఒక నులక మంచం తీసుకొని ఒకడు క్రాస్ అవుతాడు ఆ వెహికల్ వచ్చేది చూసి. సో బండి ఆగాలి కదా, అప్పుడు కరెక్ట్గా చూసి 2 వైపుల నుంచి హిట్టింగ్ జరుగుతుంది, బాంబ్ హిట్టింగ్. ఐ థింక్ అన్న ఏంటన్నా నీ నుంచి ఏం ఫోక్ సాంగ్స్ ఎప్పుడు వస్తాయన్న? ఒక ఫోక్ సాంగ్ కావాలి నీ నుంచి గట్టిది. దీనిలో ఒక సాంగ్ చేశాను, ఒక సాంగ్ స్పెషల్ సాంగ్ అది. ఇది రాయలసీమ జానపదం, అది ఆల్మోస్ట్ అంటే రాయలసీమ మాండలికంతో ఉండే ఒక మా సాంగ్ లాగా చేసాం అన్నమాట. ఓకే. గట్టిగా ఉంటుంది సాంగ్ అది. మాకు ప్రేమించుకున్నారు ఆ సినిమాలో జేపీ గారి క్యారెక్టర్ ఒకటి రాయలసీమ స్లాంగ్తో ఒక ఓవర్ నైట్ ఆ సినిమా తర్వాత జేపీ గారి క్యారెక్టర్ అప్లిఫ్ట్ అయింది. దేవగుడితో నీ క్యారెక్టర్ కూడా అలా ఇద్దేమో. విలన్లకి చాలా అచ్చొచ్చిన రాయలసీమ స్లాంగ్ విలన్ క్యారెక్టర్స్ బిజీ అవుతాయి. సో పలాస ఒక కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేసింది రఘు అన్న మీద. సో అంతేనా? నేను చెప్పగలను. దేవగుడి స్లాంగ్ సూపర్. మీకు ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలా ప్రామిసింగ్ అనిపించింది, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మన మీడియా సోదరులు కూడా ఆ రోజు అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అది ఆర్టిస్ట్ చాలా తెలియని షేడ్. అవును. సస్పెన్స్ ప్రాబ్లం అవుతుందని కట్ చేయలేదు. ఓకే. సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది, లింక్అప్ ఉంటాయి కదా, స్టోరీతో లింక్అప్ అయ్యింది మొత్తాన్ని కూడా. సో అన్నిటికంటే క్యాస్టే ముఖ్యమైన నమ్మే క్యారెక్టర్. అంటే అది అంటే ఆ ప్రాబ్లం తన వరకు వచ్చేటప్పుడు అంతకుముందు లేదు. అది అంతకుముందు అందరినీ ప్రేమగా చూస్తాడు, ఆ స్నేహానికి ప్రాణం ఇస్తాడు, అవన్నీ ఉంటాయి. ఏదో ఒక సమస్య తన దగ్గరికి వచ్చేటప్పటికి తనకి అది గుర్తొస్తుంది, అది దానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది అక్కడ ఆటోమేటిక్గా. సో హౌ మచ్ ఇంపార్టెంట్ రఘు గారి క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? టైటిల్ రోల్ అండి, ఈజ్ ద లీడ్ క్యారెక్టర్. దేవగుడి వీరారెడ్డి ద టైటిల్ క్యారెక్టర్. దేవగుడి విలేజ్ వారి ఇంటి పేరు. ఓకే. ఓకే, హీఈస్ ద మెయిన్ అనమాట. ఎస్. ఓకే. ఎలా ఉందన్న స్లాంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ టోటల్? అద్భుతం. ఎందుకంటే ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు రాయలసీమ పీపుల్. చాలా ప్రేమ అనేది అంటే ఈ ఒకప్పుడు మనం వినేవాళ్ళం ఫ్యాక్షన్లు అది ఇది అని చెప్పి. ఇప్పుడు ప్రేమ ఆ రేంజ్లో ఉంటుంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుంది, ఇప్పుడు ప్రేమ ఆ రేంజ్లో ఉంది. అక్కడి నుంచి అంత బాగా చూసుకుంటారు, అంత బాగా మాట్లాడతారు. అన్న అని చాలా ప్రేమగా అసలు ఆ పిలుపులోనే చాలా ఆప్యాయత ఉంటుంది వాళ్ళలో. ఓన్నెస్ ఉంటుంది, చాలా ఓన్నెస్ ఉంటారు వాళ్ళకి. ఇక్కడేదో ఉందో ఇక్కడి నుంచి అదే వస్తుంది, అంతే తప్పితే లోపల ఒకటి పైన ఒకటి ఉండదు. అంత ప్యూరెస్ట్ పీపుల్. ఎవ్రీడే షూటింగ్ జరుగుతుంటే జనాలు తండోపు వచ్చారు షూటింగ్ లొకేషన్కి. ఎంత డిసిప్లైన్గా ఉండేవారంటే ఎవరు షూటింగ్ ఏ రోజు ఆటంకం పరిచేవారు కదనమాట. ఓకే. హెవీ సీన్స్ జరుగుతుండేవి. అండ్ ఎస్పెషల్లీ మా కాస్ట్ ఆఫ్ ఇది కూడా మీకు చెప్పాను కదా, నా వెనకాల రోజు ఒక 23-30 స్కార్పియోలు ఉండేవి రోజు, ప్రతిరోజు. నాకు ఒక 10 మంది గన్నలు పట్టుకొని నాకు చుట్టూ ఉండేవారు. భలే ఉండేది నాకు. మనసులో చిన్న ఆనందపడుతూ ఉండేవాడు అనమాట. కట్ చేస్తే దీన్ని ఎంజాయ్ చేసేవాడు నేను, ఈ జనాన్ని, ఈ బిల్డప్ని భలే ఉందని అనుకునేవాడు నేను. అంటే డిజైనింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ న్యాచురాలిటీ కోసం మ్యాక్సిమం రియల్ గన్స్ వాడాను.
ఎందుకు సార్ రీల్ గన్స్? క్లోజ్ షాట్స్ ఉంటాయి కదా, సో ప్రొడక్షన్ వాల్యూ డౌన్ అవ్వద్దు, అక్కడ అప్పుడు రియల్ గన్స్ పెట్టుకొని తిరిగేవాళ్ళు కదా. ఓకే. సో అది అవసరం. మొత్తం గొడవ నుంచి బయటకు తీశారు అవన్నీ తీశారు లోపల పెట్టి అన్నీ అయిపోయింది కదా, ఇంకేం లేదు, ప్రశాంతంగా ఉన్నారు అందరూ కూడా. అవన్నీ ఇప్పుడు లేవులేనా? ఇప్పుడే లేదు, చాలా పూర్. అందరూ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యారు అందరూ. పైగా అంతెందుకు సార్ చెప్పినట్టు ఆ రైల్వే ట్రాక్ సీన్ జరుగుతున్న చోట చేజ్ ఒకటి ఉంటుంది తర్వాత నెక్స్ట్ 11 నిమిషాల సీక్వెన్స్ అది మొత్తం. ఓకే. ఆ చేజ్ జరుగుతున్నప్పుడు ఒక పెద్ద వచ్చి నన్ను అన్నాడు, ఏందా ఇంకా అయిపోయిందని మళ్ళీ రేకెత్తున్నారు మీరు గుర్తు చేస్తున్నారు, గుర్తు చేస్తున్నా అని చెప్పి ఆయన టోన్ మంచి మరి అడిగారు. నన్ను కాదు ఇలా ఆయన అడుగు అని చెప్పి డైరెక్టర్ గారు చూపించారు. 2 వర్గాలు కదా. ఓకే. సో వర్గం అటాక్ చేసినప్పుడు ఇంకో వర్గం అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు జనరల్గా ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ నుంచి మన ప్రజెంట్ దేవగుడి అదే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఊరి అది. సో ఆయన ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అని యూత్ని బాగా ఎంకరేజ్ చేశారు లాస్ట్ 25 ఇయర్స్ నుంచి. సో ఆ విధంగా కూడా మొత్తం అంటే ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, జనరేషన్ మారుతూ ఉంది. సో ఎవ్రీబడి హ్యాపీ ఇన్ అవర్ ఏరియా రాయలసీమ. సూపర్. అనుశ్రీ గారు ఏంటి మీ క్యారెక్టర్ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు కడుతున్న ఇంట్రెస్ట్లు ఏంటి, ఏమైనా ఉన్నాయి? ఇంట్రెస్ట్ ఏం కట్టట్లేదు సార్. క్యారెక్టర్ వచ్చేసి శ్వేతారెడ్డిగా అన్నీ ఉంటుందండి, ఎమోషన్, ఎందుకు ప్రేమ. ప్రీతి మన ప్రెస్ మీట్లో అంత ఎమోషనల్ అయ్యారు? అంటే నేను పుట్టి పెరిగిన ఊర్లో నా ఫస్ట్ మూవీ, అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మా రిలేటివ్స్ కానీ ఊర్లో వాళ్ళు కానీ చాలా అన్నారు. సో నేను నా ఫస్ట్ మూవీ రిలీజ్కి అండ్ ప్రమోషన్స్కి నేను పుట్టిన ఊర్లో సార్ తీసుకెళ్ళి చేస్తుంటే ఆ తర్వాత నాకు కాల్ చేసి వాళ్ళంతా మేము చూసాము, బాగుంది, టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది అని చెప్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంది. సో అందుకే సార్కి ఆ రోజు థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. ఎలా ఏంటి ఆపర్చునిటీస్ మీట్ అవడానికి ఏమైనా స్ట్రగుల్ అయ్యారా? చాలా అండి. చాలా ఆఫీసెస్కి వెళ్ళి నేను ఆడిషన్స్ ఇచ్చాను. అలా ఇస్తూ ఒక మూవీ అయితే నేను 2 days షూట్ కూడా చేశాను. మళ్ళీ తర్వాత 3rd day షూట్కి వేరే హీరోయిన్ వచ్చింది. నన్ను ఎందుకు తీశారో నాకు తెలియలేదు. అప్పుడు కూడా ఓకే, ఇది మన కోసం రాసి పెట్టలేదు అనుకుని వదిలేశాను. తర్వాత ఈ దేవగుడిది కూడా ఒక కాల్ వచ్చింది, ఆఫీస్కి ఆడిషన్ ఉంది రండి అని. ఇక్కడ ఎప్పుడు నమ్మారు ఈ సినిమాలో మీరు ఉన్నారని? నాకు మధ్యలో ఒకసారి డౌట్ వచ్చింది, సార్ వాళ్ళు కాల్ చేయలేదు సార్ నాకు ఒక 10 days అనుకుంటా. మళ్ళీ నేనే కాల్ చేసి సార్ ఏమైంది సార్ అంటే అవుతుందమ్మా అన్నారు. నాకు అప్పుడు కూడా డౌటే వచ్చింది. తర్వాత రిహార్సల్స్ చేసాము, కాస్ట్యూమ్స్ గురించి డిజైనింగ్ అంతా మెజర్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఓకే కూల్ ఉన్నా అనుకున్నా. వైలెన్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్? ఎందుకంటే మాకు ట్రైలర్లో చూస్తున్నంత దట్ వైలెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అండి. ఓకే. సో ద ఎమోషన్ విల్ డ్రైవ్ ది ఫైట్. ఎందుకంటే ఈజ్ నాట్ ఏ నోన్ ఆర్టిస్ట్. సో నోన్ ఆర్టిస్ట్ ఫైట్ చేస్తే ద ఆడియన్స్ విల్ గెట్ బోర్డ్. సో నేను ఫైట్ అనేది వాంటెడ్లీ రాదు, ఇన్బిల్ట్ ఆఫ్ ద స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. శంకర్ ఫైట్ మాస్టర్ కానీ ద టేకింగ్ ఆఫ్ ఫోటోగ్రఫీ డైరెక్టర్ లక్ష్మీకాంత్ నాకు ఫ్రెండ్, ఆల్మోస్ట్ 10 years నుంచి మేము 600 pages షార్ట్ డివిజన్ చేసి వెరీ మైక్రో లెవెల్లో దీన్ని డిజైన్ చేయడం వల్ల బాగా వచ్చింది. ఎలా సార్ ఈ ఆర్ట్ టువర్డ్స్ ఆర్ట్ మీ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంది, ప్యాషన్ అనేది? ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ తర్వాత చాలామంది కనిపించరు. సరే ఒక ట్రై చేసాము మనకి వర్కౌట్ అవ్వలేదు, ఇది నా ఫీల్డ్ కాదనుకొని వెళ్ళిపోయేవాళ్ళు వెరీ, అంటే వాళ్ళ తప్పని అనలేము, అది వాళ్ళ చాయిస్. బట్ ఒక సినిమా అనుకున్నట్టు పే ఆఫ్ చేసినా చేయకపోయినా మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే బ్యాక్ డ్రాప్ ఉండి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కొంత ప్రయాణం ఉన్న తర్వాత చేసేవాళ్ళు కనిపిస్తారు, కానీ సెకండ్ అటెంప్ట్ చేసే ప్రొడ్యూసర్స్ ఆఫ్టర్ రిజల్ట్ అనుకున్నట్టు రాకపోయినా చేసే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ సార్? అంటే చాలామంది అండి ఆ ప్రొడ్యూసర్స్ వస్తారు, కొంత ఎక్స్పీరియన్స్ అవుతారు, ఎక్కడ ప్రాబ్లమో తెలుసుకుంటారు, అది ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ ఎత్తుక్కోవచ్చు. సో అప్పటికే ఫెడప్ అయిపోయి ఉంటారు, వాళ్ళు జరిగిన మోసాలు తట్టుకోలేకపోతారు. ఎంత అంటే ఏ విధంగా క్రచ్ అయిపోతారంటే ఆ చెరుకు మోసంలో తిప్పుతూ ఉంటే ఒక బడ్జెట్ చెప్పి పొడి రాలుతానే వదలకుండా తిప్పుతానే ఉంటారు. అది ఇంకా థ్రెడ్ ఉండదు, అది మొత్తం పౌడర్ అయిపోయి ఉంటుంది. సో ఇది తట్టుకోలేక పారిపోక తప్పదు, పారిపోతారు కూడా జరిగినాయి అలాంటి. సో ఫస్ట్ మూవీ వన్స్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఒక వర్క్ని సమ్ అవర్స్ చేస్తే సమ్ ఇయర్స్ చేస్తే మనకు దాంట్లో అన్నీ తెలుస్తాయి అనమాట. అది ఆ ఫెయిల్యూర్స్ అన్నీ హౌ వీ కెన్ బికమ్ యాజ్ ఏ అప్లిఫ్ట్ అవ్వచ్చు, ఎలాగ దాన్ని మనం సక్సెస్. వెరీ కాస్ట్లీ ఎక్స్పీరియన్సే. కరెక్ట్గా మనకు వర్క్ తెలుసుకొని ముందుకెళ్ళే టైంలో మనం బ్యాక్ వస్తే ఇంకో దాంట్లోకి వెళ్తే అక్కడ కూడా అదే జరుగుతుంది కదా.
సో ఎక్కువ ఏ వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తామో రిజల్ట్ కూడా అంతే స్థాయిలో ఉంటుందని ఎక్కువ నమ్మే వ్యక్తిని. అంటే పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ చాలా తక్కువ ఉన్న 98% ఫెయిల్యూర్ అండి, Exactly. ఎస్పెషలీ ఇన్ ద న్యూ కాస్టింగ్. న్యూ కాస్ట్. ఓన్లీ 2%, మేబీ 1% ఆల్సో. అంటే లాస్ట్ ఇయర్ కొన్ని ప్రామిసింగ్ మూవీస్ వచ్చినాయి సార్, లిటిల్ హార్ట్స్ కావచ్చు, అవి కోర్ట్ బాగా కావచ్చు, కానీ ఇవన్నీ పాత్ బ్రేకింగ్ మూవీస్. అంటే మన కాంబినేషన్ మూవీస్ కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయి, ఎక్కువ రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నాయి. మొన్న లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ప్రీ వెడ్డింగ్ షో ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి మూవీస్ ఎప్పుడో అప్పుడు ఒక హోప్ని క్రియేట్ చేస్తుంటాయి కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి. ఇందులో మేము ఎక్స్పీరియన్స్ చేసే కొత్త అంశం ఏముంది సార్? అంటే దేవగుడి ఈజ్ ద ఏం సర్వ్ చేస్తుంది మాకు విచ్ వాజ్ కొత్తగా? ద ఫ్యామిలీ కంటెంట్ అండి, చాలా మంచి ఫ్యామిలీ కంటెంట్. ఇందులో ద ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఒకటి, రెండోది ప్రజెంట్ చెప్పాను కదా నిజంగా జరుగుతున్న ఇన్సిడెంట్స్లో పీరియాడిక్ ఏమైనా వెళ్ళారా? పీరియాడిక్ మూవీ నా ఇదాను కొంచెం బ్యాక్ అండి. కొద్దిగా పీరియాడిక్ మూవీ దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ఫస్ట్ 5 minutes ఆఫ్ సాంగ్ అండి. ఓకే. కొన్ని ఇయర్స్ బ్యాక్, 30 years బ్యాక్ ఎలా ఉండేది విలేజ్ కల్చర్స్. సో అలానే అటువంటి వాసనల్ని పట్టుకొని కరడు కట్టిన కొంతమంది ఉంటారు ఇంకా. సో టు చేంజ్ దట్ ఐడియాలజీ. సో బ్యూటిఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఎవడో చెప్పిన మాటలు వింటూ రెచ్చిపోయి ఆవేశాలు వెళ్ళి ఏదో చేసేసి మళ్ళీ రియలైజ్ అయితే అప్పటికి పూర్తి జీవితం నాశనమై ఉంటుంది. సో ఇలాగా నాకు కొన్ని ఇన్సిడెంట్స్ చూసి బాధేసి తీసుకున్న సబ్జెక్టే దేవగుడి, విచ్ వాజ్ వెరీ ఎమోషనల్ కంటెంట్ అండి. దాదాపు మీకు పర్సనల్గా కనెక్ట్ అయిన కథ ఇది? చాలా బాగా. మోరెవర్ సినిమా నుంచి బయటకు వెళ్తే దాదాపుగా 3 to 4 days అదే ట్రాన్స్లో ఉంటారు, అది గుచ్చుకుంటూనే ఉంటుంది. ఓకే. అంత హృదయాన్ని స్పృశిస్తుంది కంటెంట్. ఒక డైరెక్టర్గా మీరు ఎంత ఎవాల్వ్ అయ్యారు సార్ ఈ సినిమాతో? చాలా ఎక్కువేనండి. నా దృశ్యకావ్యం ఇస్ ఏ క్వైట్ ఆపోజిట్ టు దిస్ మూవీ. ఎగ్జాక్ట్లీ. నాకు రియల్గా ఇలాంటి కంటెంట్స్ చేయడం బాగా ఇష్టం. సో నేర్చుకోవడం కోసం ఒక ట్రయల్ దట్ వాస్. ఓకే. ఇప్పుడు ఇది టేకప్ చేశాను. సో అంచెలంచెలుగా ఒక ఎదిగే ఒక ప్రయత్నం. అంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేది ఎవరో మీలాంటి వాళ్ళు ధైర్యం చేయకపోతే, మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ కథకు నువ్వు సరిపోతావు, నీ బ్యాక్డ్రాప్ నాకు అవసరం లేదు, నీకు ఇమేజ్ ఉన్నా లేకపోయినా పర్లేదని ఒక పుష్ ఇవ్వకపోతే చాలా ఎప్పటికీ బయటికి రారు. అంటే ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, ఎప్పటికీ అనకూడదేమో, ఎప్పుడు బయటకు వస్తారో చాలా తెలియదు. మీరన్నా చాలా ట్రూ అండి. నన్ను రిలేటివ్ అని అడిగారు, మీ బ్రదర్ అని అడిగారు, మీ అబ్బాయి అని అడిగారు. సో ఇంకా అన్ని కుదరకపోతే మీ క్యాస్ట్ అని కూడా అడుగుతాను. అదైతే కాదు, ఏవీ కాదు ఇందులో, అదైతే కాదు కదా, ఏవీ కాదు. ఫైనల్గా అబ్బాయి అంటే ఏమంటారంటే, ఫస్ట్ ఎవరైనా మంచి లవ్ కంటెంట్తో వెళ్ళాలి అంటే ఆయనేమో ఏజ్ కొంచెం ఎక్కువే, క్యూట్ లవ్ స్టోరీ తీయాలంటే మేబీ నాట్ బి ఫిట్. నా కంటెంట్కు, నా కథలో ఉన్న ఆ స్ట్రాంగ్ కంటెంట్కి ఇలాంటి కలర్ కావాలి, ఇలాంటి హైట్ ఒక ఫిజిక్ ఉన్న వ్యక్తి కావాలి. సో ఇంతకంటే ఏం కావాలండి ఇంక తీయడానికి? ఇది చాలు అనుకోవటమే మీ గొప్పతనం సార్. సో వాట్ ఈస్ ఏ హీరో? సార్ లాంటి పర్సన్స్ ఇండస్ట్రీలో 99.9% ఉండరు సార్. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ 1% అనిపించింది, ఉంటారు కొంతమంది. బట్ నేను చూసిన దాంట్లో అయితే అంటే ఆర్టిస్టులని, ఎక్స్పెషల్లీ ఫిమేల్ ఆర్టిస్టులని వాళ్ళ ఇన్స్టా ప్రొఫైల్స్లో ఉండే ఫాలోవర్స్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ వెరీ బ్యాడ్. వెరీ అసలు దానికి దీనికి ఏం సంబంధం నాకు ఇప్పటివరకు అర్థం కాదు. తెగదు. ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్న సంఖ్యను బట్టి ఆ అమ్మాయిని ఫేమ్ అనుకుని, ఆ అమ్మాయి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ అవన్నీ పక్కన పెట్టిన, నిజంగా ఆ అమ్మాయికి ఇన్స్టా ప్రొఫైల్ లేదు సార్. అంటే ఇండస్ట్రీలో ఫిట్ అవుదా? అదేంటో అర్థం కావట్లేదు నాకు. కొన్ని చూస్తుంటే అలా జరుగుతున్నాయి కాస్టింగ్స్. అవునండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కథలో ఉన్న క్యారెక్టరైజేషన్ తగ్గ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు కాస్టింగ్ చేసిన విధానంలోనే ఆ ట్రూత్ఫుల్నెస్ ఉంది సార్, నిజాయితీ ఉంది. సో అది కంపల్సరీ కథలో రిఫ్లెక్ట్ అయిద్దని నేను నమ్ముతున్నాను. విష్ ఆల్ ద సక్సెస్ సార్. కొత్త ఎక్స్పీరియన్స్ మీరు ఇస్తారని నమ్ముతున్నాను ఈసారి. తప్పకుండా. సో ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో రగన్న ఏం చెప్తావు? చాలా లేదు కదా ఈ సినిమాలు వచ్చి, మనకు సమృద్ధిమారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్ర చాలా రోజులు అయిపోయింది. బి గోపాల్ గారు వీళ్ళ సినిమా వచ్చి మళ్ళా చాలా మొన్న కూడా అన్నాడు, అబ్బా చాలా రోజులకు సుమోలు లేచే అబ్బా అన్నాడు ఫ్రెండ్. అయితే యూఎస్ నుంచి ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే చాలా రోజుల తర్వాత చూస్తున్నాను రా సినిమాలు లేవటం, వెయిటింగ్ రా సినిమా చూడడం. సో దీనికి సపరేట్ ఆడియన్స్ ఉంటారు అప్పుడు, ఈ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఆస్పెక్ట్. ఎస్పెషల్లీ అంటే ఏం లేదు సార్, నాకు అర్థమైంది ఏంటంటే ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే కథలో ఆడియన్కి, చూసిన వాడికి ఏదో క్యారెక్టర్ వాడు రిలేటబుల్, ఈవెన్ సెంటర్ ఆఫ్ ద స్టోరీ కానీ థీమ్ ఆఫ్ ద స్టోరీ కానీ ఎక్కడో చోట వాళ్ళు రిలేట్ అవ్వగలిగితే ఈ కొత్త వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ఒక 10 minutes చాలు సార్. ఫస్ట్ 10 minutes
ఆ తర్వాత కథతో పాటు ట్రావెల్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన కోర్ట్ కానీ లేకపోతే లిటిల్ హార్ట్స్ కానీ వాళ్ళేమి సూపర్ ఇమేజ్, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ ప్రీ వెడ్డింగ్ షోలో క్యారెక్టర్ ఉంటుంది, అసలు వాటికి కనెక్ట్ అయిపోతాం. ఇంకొకటి కూడా అంటే ఆడియన్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మూవీకి వచ్చేవాళ్ళకి వెరీ ప్రాంప్ట్గా టైమింగ్ షోకి వస్తేనే తప్ప మేజర్ కంటెంట్ మిస్ అయిపోతారు లేట్ అయితే. ద ఎందుకంటే- బిగినింగ్ నో టైటిల్స్ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ సాంగ్ ఆఫ్ చిత్రా గారు లేట్ కమర్స్, ద కల్చర్ మొత్తం లేట్ కమర్స్కి ఒక 5 minutes లేట్గా ఏం వచ్చేవాళ్ళు. స్పెషల్ థ్యాంక్స్ తప్ప ఏముండవండి. ద బిగినింగ్ సాంగ్ ఒక సిచ్యువేషన్ లో స్టార్ట్ అవుతుంది, ట్రైలర్ 3 సార్లు వేసేస్తే సో అది అక్కడే కట్ చెప్పేశాను. ఆ 5 minutes వెరీ బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అవుతుంది. Okay. లైక్ డోంట్ మిస్ ద బిగినింగ్ అంటారు అంతేనా? డోంట్ మిస్ ద బిగినింగ్ అంటారు. ఎస్, డోంట్ మిస్ ద బిగినింగ్. రెండోది విత్ ఇన్ 4 minutes కూడా అక్కర్లేదండి, 2 to 3 minutes లోనే నేను దేవుగుడి విలేజ్ లెక్ తీసుకెళ్ళిపోతాను ఆడియన్స్ని. ఓకే, నాట్ కంప్లీట్ ఆఫ్ ద సాంగ్ ఆల్సో. బిఫోర్ వెళ్ళిపోతారు, హ్యూజ్ బ్యాంగ్ ఉంటుంది. ఇందాక సార్ చెప్పారు కదా రఘు గారు, అది అంతకు మించి జాతరది ఉంటుందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకు మించి వచ్చింది అది అవుట్పుట్, ఇంకా జాతర ఎపిసోడ్. ఏదో ఒక ఫ్రైడే ఒక కొత్త ఆర్టిస్ట్ పుడుతూనే ఉంటాడు సార్, అతని ప్రయాణం మొదలవుతూనే ఉంటుంది. అతను తీసుకున్న కంటెంట్ని బట్టి ఆడియన్స్ ఇంటి వరకు వెళ్తాడా లేకపోతే థియేటర్ నుంచి స్కిప్ అవుతాడా అనేది డిసైడ్ అయ్యింది. సో ఈ కంటెంట్ చూస్తుంటే మీరు ఇంటి వరకు వచ్చేటట్టే ఉన్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ యువర్ బ్లెస్సింగ్స్.